పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి ఏదైతే భీమవరం ఉందో భీమవరంలో ఉన్నటువంటి కలెక్టరేట్ తరలింపు విషయంలో కూడా ఏదైతే కూటమి ప్రభుత్వంకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పూర్తిగా హైడ్రామాకు తెరలేపాయి. దీనికి సంబంధించి భీమవరంలో కూడా అఖిలపక్ష రాజకీయ పార్టీలతో కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి సమావేశంలో పాల్గొన్న నాయకులు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేత చెన్మిల్లి వెంకటరాయుడు అన్నారు, భీమవరం ఇన్ఛార్జ్. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు? ఒకరేమో మేము భీమవరం దాటనేమంటారు, ఒకరేమో ఏకంగా P4 పెట్టి తీసుకెళ్ళిపోతాం అంటారు. ఏ విధంగా చూస్తారు ఈ వ్యాఖ్యలు? భీమవరం ప్రజలందరూ, భీమవరం ప్రజలే కాదు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భీమవరం అందుబాటులో ఉందని నిర్ణయించడం జరిగింది. తదుపరి భీమవరంలో ఎక్కడ ఉండాలి అని అంటే ఇటు రైల్వే స్టేషన్కి కానీ ఇటు బస్ స్టాండ్కి కానీ అటు మిగతా 6 నియోజకవర్గాల నుంచి రాకపోకలకు కానీ భీమవరంలో ఒక ట్రాఫిక్ అంతరాయంగా కలగకుండా ఉండడానికి అందరికీ కూడా యోగ్యమైన స్థలం మార్కెటింగ్ యార్డ్ అని చెప్పేసి నిర్ణయించడం జరిగిందండి. సరే, ఏం చూస్తారు? ఇప్పటికే కొంత అపోహలు ఉన్నాయి, ప్రజల్లో తరలించుకుపోతా అంటున్నారు. జీవోలు ఇచ్చినా కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏం చూస్తారు? ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదు. ఎంచేదంటే అసలు ఆయన చెప్పేటట్టుగా అక్కడ స్థలం లేదు, అక్కడ ఉందని చెప్పి ప్రజలను మభ్య చేస్తున్నారు. కానీ RRR గారు ఇక్కడంటే ఉండి శాసనసభ్యులు వారు అక్కడ స్థలం ఉందని ప్రజలను మాయ చేయటం అనమాట. ఏం చేద్దంటే అక్కడ ఈ ఇరిగేషన్ పోరంబోకులోంచి ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి ఎంజాయ్మెంట్ పట్టా పొందినటువంటి వాళ్ళని బలవంతంగా తొలగించి ఏ రకంగా తొలగించారు? ఇరిగేషన్ పోరంబోకులో ఏ కట్టడాలు ఉండకూడదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అని చెప్పేసి ఆ ప్రకారం వాళ్ళు తొలగించడం జరిగింది. ఇప్పుడు మరి అదే స్థలంలో కట్టడాలు కట్టడే అవకాశం లేదు. కానీ నిజంగా అలాంటి నిర్మాణం చేస్తే ఎవరొకరు ఖచ్చితంగా వెళ్ళి కోర్టుకు వెళ్ళి దాన్ని మళ్ళీ ఆర్డర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కనుక అక్కడ కట్టడం అనేది జరగదని చెప్పేసి తెలియపరచుకోండి. మీకు ఖచ్చితంగా ఇవాళ అన్ని పార్టీల నుంచి స్థానిక ప్రముఖులు అందరూ కూడా మాకు పూర్తి మద్దతు ఉంది. ఇవాళ ఏకగ్రీవంగా అక్కడికే నిర్మాణం జరగాలని అఖిల పక్షాలన్నీ కూడా తీర్మానం చేసినాయి. కనుక దీన్ని ఏంటంటే ఇంకా ఉద్యమం ఈ పాటికే ఉధృతం చేయాలి. మేము స్థానిక శాసనసభ్యుల వారు భీమవరం నుంచి ఎక్కడికి వెళ్ళదు అని అంటున్నారు. కనుక అదేంటో చూద్దాం అనే దాని మీద కొంచెం డైనమాల పడుతున్నాం. అది ఒక క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమాత్రం దీనికి అంతరాయం కలిగించినా ఈరోజు ఏదైతే తీర్మానం చేశామో ఆ తీర్మానానికి ఏమాత్రం అంతరాయం కలిగినా ఖచ్చితంగా కోర్టును ఆశ్రయించడమే కాకుండా ఉద్యమం కూడా తీవ్ర స్థాయిలో ఉంటుంది. వామపక్షాల నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చూస్తారు? మీరు ప్రత్యేకంగా చూస్తుంటారు, గతంలో ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే డీలిమిటేషన్కి సంబంధించి క్షేత్రస్థాయిలో కూడా వికేంద్రీకరణ జరిగి ఒక జిల్లా కేంద్రం వచ్చింది. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఉంటుంది. కలెక్టరేట్లో ఒక 40-50 శాఖలు ఒకే చోట ఉంటాయి. అలాంటి తరుణంలో తరలించుకుపోతాము, తీసుకెళ్ళిపోతాము, రకరకాల మాటలు మాట్లాడితే ఏం చూస్తారు? ఇది ఎంతమాత్రం సరైనటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే జిల్లా కలెక్టరేట్ అనేటువంటిది జిల్లా పరిపాలనా విభాగం. ఇది ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉండాలి. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అక్కడే నిర్మాణం జరగాలి. అన్నిటికీ అనువైనటువంటి ప్రాంతం గతంలో నిర్ణయించినటువంటి భీమవరం మార్కెట్ యార్డు 20 ఎకరాల స్థలాన్ని సేకరించడం జరిగింది. దానికి 124 జీవో ఇచ్చారు. దాని కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేశారు. అది నిర్ణయించినటువంటి సందర్భంలో జిల్లాలోని మొత్తం అన్ని నియోజకవర్గాల ప్రజలు కూడా హర్షించారు. దానిపైన ఎటువంటి వ్యతిరేకత లేదు. జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రాంతం జిల్లా మార్కెట్ యార్డు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశాలు అనేకమైనటువంటి ఇవాళ చెబుతా ఉన్న అన్నిటికంటే బెస్ట్ మార్కెట్ యార్డు. ఈ మార్కెట్ యార్డులో కలెక్టరేట్ నిర్మాణం, జిల్లా ప్రభుత్వం అన్ని రంగాల శాఖలు కూడా నిర్మాణం జరిగితే జిల్లా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. ఒక జిల్లా కేంద్రం, జిల్లా కలెక్టరేట్ అనేటువంటిది ఏదో ఒక ప్రాంతానికి సంబంధించిందిగా ఉండకూడదు. జిల్లా ప్రజలందరికీ అనువైనటువంటి ప్రాంతంలో ఈ పరిపాలనా భవనాల నిర్మాణం జరగాలి. దానికోసం అవసరమైతే ప్రజా పోరాటాలు కూడా సమాయత్తం అవుతాం. ఇది రాజకీయాలకు అతీతంగా ఇవాళ ప్రజలందరి యొక్క అవసరం ఇది. దీనికోసం ప్రజా పోరాటాలు కూడా సమాయత్తమవి. ఇవాళ ఏదైతే మార్కెట్ యార్డు ప్రజలందరికీ అనువైన ప్రాంతం ఉందో అక్కడే జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి కమ్యూనిస్ట్ పార్టీగా మా పూర్తి తోడ్పాటుని ప్రజా ఉద్యమాల్లో మా భాగస్వామ్యాన్ని ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. P4 అంటున్నారు, ఇలాంటి విషయాల్లో P4 అసలు అమలైద్దా? ఏం చెప్తున్నారు? యాక్చువల్గా P4 అనేది ఏంటంటే ప్రభుత్వము ప్రజల యొక్క భాగస్వామ్యంతో మరి పేద ప్రజల్ని ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలి అనేటువంటి సంకల్పంతో ఉద్దేశించినటువంటిది P4 అనేది. అయితే ఇవాళ దాన్ని బిల్డింగుల నిర్మాణం కోసం చేస్తానడం ఎంతమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదు. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మనం
ఇప్పుడు నిజంగా నాకు డబ్బు ఉందని చెప్పేసి ఒక ఎంఆర్ఓ ఆఫీస్నో లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీస్నో నా దొడ్లో కట్టుకుంటానంటే దానికి పర్మిషన్ ఇస్తారా? ఇయ్యరు కదా. అందుచేత ఏంటంటే ప్రభుత్వ కార్యాలయాలు అనేది ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ఆమోదయోగ్యంగా ఉండాలి. అట్లా కాకుండా నాకు కావాల్సిన చోట మా ఇంటి ఎదురుగుండా పెట్టుకుంటాను అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది సరైనటువంటి విధానం కాదు. 100% గత ప్రభుత్వం ఏదైతే అంటే కేవలం వీళ్ళు మాట్లాడుతుందో చూస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ 4 సంవత్సరాల కాలం కూడా ఈ రకంగా గడిపేద్దాం అంటే డైవర్షన్ పాలిటిక్స్ లాగే ఉంది తప్ప ఇది నిజంగా కూడా కలెక్టరేట్ నిర్మాణం కోసం వాళ్ళు తీసుకున్నటువంటి డెసిషన్గా అయితే అనిపించట్లేదు. ఎందుచేతనంటే అది ఇరిగేషన్ భూమిగా ఉన్నటువంటి దాంట్లో నిర్మాణం చేస్తూ ఉంటున్నారు. అంటే గ్యారంటీగా ఎవరో ఒకళ్ళు అడ్డు చెప్తారు, కోర్టుకు వెళ్తారు. అది జరగదు అని తెలిసే వాళ్ళు దానికి పూనుకున్నారేమో రఘురామకృష్ణరాజు గారిని మేమైతే అభిప్రాయపడతా ఉన్నాం. ఎందుచేతనంటే ఇవాళ అక్కడ నిర్మాణం చేయడం కోసం ఆయన P4 విధానంలో మరి అనేక కోట్లాది రూపాయలు మరి కలెక్ట్ చేశానని ఆయనే చెప్తా ఉన్నాడు. ఇంచుమించు దానికి 70 కోట్లు ఖర్చు అయితే సగం మేమే పెట్టుకుంటామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అంటే కేవలం కలెక్షన్ కోసం ఆ యొక్క ఇదిని మొదలుపెట్టారా లేకపోతే నిజంగా అక్కడ నిర్మాణం చేయడం కోసం మొదలెట్టారా అనేది అది మరి 1000 ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతూ ఉన్నాయి. మరి నిజంగా కూడా పంచాయతీలో ఎటువంటి తీర్మానం కూడా అక్కడ కలెక్టరేట్ నిర్మాణం చేస్తామని చెప్పేసి పెదమేరం పంచాయతీలో ఏ రకమైనటువంటి తీర్మానం జరగలేదు. ఇవాళ ఏ నిర్మాణం జరిగినా చిన్న మనం ఒక ఎవరికైనా ఒక ఇది మొబైల్ ఏదన్నా ఇది కట్టుకోవాలంటే అంటే మరుగుదొడ్డు కట్టుకోవాలన్నా కూడా మరి పంచాయతీలో తీర్మానం జరగాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఒక పెద్ద కలెక్టరేట్ భవన నిర్మాణం చేస్తానంటే అక్కడ ఎక్కడా కూడా మరి పంచాయతీ తీర్మానం లేదంటే ఇది చాలా హాస్యాస్పదంగా కనపడుతూ ఉంది. ప్లేసులు చూసామని ఒక మరో ఎమ్మెల్యే అంటున్నారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఏమేమి చూస్తారు అసలు వ్యాఖ్యలు? ఇప్పుడు 3 ప్లేసులు అంటేనండి వాస్తవంగా చెప్పాలంటే ఏదైనా ఇప్పుడు ఎక్విజేషన్ అంటే ఇప్పుడు ఒక నిర్మాణం చేయాలంటే ముందుగా ల్యాండ్ ఎక్విజేషన్ జరగాలి. ల్యాండ్ ఎక్విజేషన్ జరగాలి అంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. అదే గత ప్రభుత్వం ఆల్రెడీ ఎక్వైర్ చేసి పెట్టి అందులో మరి నిర్మాణం కోసం 100 కోట్లు కూడా శాంక్షన్ చేసి పెట్టినటువంటి పరిస్థితి. మరి దాన్ని మానేసి ఇంకా ఏయో 2-3 కొత్త ప్లేసులు చూస్తానంటే కేవలం కాలయాపన చేయడానికి పనిచేస్తారు తప్ప వాళ్ళ యొక్క ఆలోచన ఎట్లా ఉందంటే ఈ 4 సంవత్సరాలు మనకెందుకులే, ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయో రావో, ప్రభుత్వం కొంచెం డెఫిసిట్లో ఉంది, వాళ్ళు నిధులు ఇస్తారో ఎవరో అని భయపడుతున్నారు తప్ప ప్రభుత్వం యొక్క మెడలు వంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేస్తామని చెప్పగలిగేటువంటి దమ్ము ప్రజాప్రతినిధుల్లో లేకపోవడం అనేది చాలా 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 శోచనీయమైనటువంటి అంశం. మేము ఖచ్చితంగా శాసనసభ్యుల వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా మేము ఇక్కడ జరిగినటువంటి ఏకవాక్య తీర్మానం ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తీర్మానం ఏదైతే ఉందో నిర్ణయం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో మరి కలెక్టరేట్ నిర్మాణం చేయాలని దానికి కట్టుబడి ఈ శాసనసభ్యుల వారు ఉండి దానికోసం ప్రయత్నం చేయమని చెప్పేసి శాసనసభ్యుల వారిని కోరుతా ఉన్నాం. చెప్పండి, ఏం చూస్తారు మీరు? క్షేత్రస్థాయిలో చూస్తుంటారు, గతంలో ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి జీవోలు వచ్చేసి అలాంటి వాటిని మేము మార్చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళిపోతాం అని చెప్పి చూస్తున్నారు, ఏం చూస్తారు? అది సాధ్యం కాని పని అండి. అది ఎంతో పోరాటం చేశారు ఈ భీమవరం జిల్లా ప్రజలంతా కూడా భీమవరం కలెక్టర్ ఆఫీస్ ఉండాలని చెప్పేసి. అలాగే శాంక్షన్ అయింది, 20 ఎకరాల భూమి కూడా ఏఎంసీలో ఇచ్చారు. అది రన్నింగ్లో ఉంది. ఇప్పుడు అది వేరే ఇక్కడ మార్చేసి ఎక్కడికో తీసుకుపోతాం, ఇరిగేషన్లో పెడతామని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ప్రజల యొక్క ఆమోదం లేకుండా సింగిల్గా ఆయన ఒక్కడే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాడు. ఇది ఎక్కడ కూడా ఆ ఉండిలో కూడా ఆ ఉండి నియోజకవర్గంలో కూడా అక్కడ ఉన్నటువంటి మొత్తం సగం గ్రామాలన్నీ కూడా భీమవరానికి అనుసంధానంగా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మొత్తం అని వాళ్ళంతా కూడా భీమవరానికి సంబంధించి ఇది మన ఏఎంసీలో పెట్టమని చెప్పేసి కోరికలు అందరికని. ఈయన ఒక్కడే తీసుకున్నాడు. దీంట్లో వెనకాల ఎవరు లేరు, అధికారుల్లో ఉన్నాం, మనం చెప్పింది ముద్రలేస్తారో ఈ జీవోని రద్దు చేయిస్తాం, ఆ 100 కోట్లు రద్దు చేయిస్తాం, ఇక్కడనే కట్టుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన ఉండబట్టే ఆయన చేస్తున్నాడు. ఇది సాధ్యం కాని పనిది. దీని మీద అఖిలపక్ష కమిటీలు వేస్తున్నాం, దీంట్లో పోరాటం చేస్తాం. ఇది పెద్ద సమస్య ఏం కాదు. ఇది ఆయన ఏమి తీసుకొచ్చి మెడలేని తీసేది కలెక్టర్ తీసా ఆయన వల్ల కాదని మేము హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ఏం చూస్తారు ఇలాంటి నిర్ణయాలు? ఏం చూస్తారు? ఇటువంటి నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటుందండి. ఎందుకంటే గత గవర్నమెంట్ ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీసు భీమవరం వచ్చిందంటే ఎంతో హర్షించాం మేము. ఈ రోజున ఏంటంటే ఎక్కడైనా సరే నియోజకవర్గం మెయిన్ ప్లేస్లో ఉందంటే భీమవరం అనేది ఒక గుండెకాయ ముక్క లాంటిది.
7 నియోజకవర్గాలకి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకించి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కానీ అందరికీ కూడా అతి తక్కువ దూరం దగ్గర దారిది. దీనికి ఏంటంటే పేదవాళ్ళు ఏదైనా వాళ్ళకి ఒక ప్రాబ్లం వచ్చింది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే దగ్గరలో ఉన్నటువంటి దారిది, అవకాశం ఉన్నటువంటిది. ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి ఎంతో దూరం తీసుకెళ్ళి వేరే నియోజకవర్గంలో పెట్టడం అంటే అది హాస్యాస్పదం. ఎందుకంటే వాళ్ళు పేదవాడు వాళ్ళ చేతిలో వాళ్ళ ఆదాయం తక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి బస్సులు మారి ట్రైన్ మారి ఆటోలు ఎక్కి అంత దూరం వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకున్నది ఇది. దీని గురించి మనకు ప్రతినిధులందరూ కూడా ఆలోచించాలండి. ఆల్రెడీ మార్కెట్ యార్డ్ గత గవర్నమెంట్లోనే దానికి 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఉంది. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ చేయాలంటే ప్రజా ధనం దాన్ని దుర్వినియోగం చేయటమే. ఎందుకంటే మార్కెట్ యార్డ్ ఉంది ఇక్కడ భీమవరంలో, మనకి ఎరందూరు లాకుల దగ్గర ఆల్రెడీ 30 ఎకరాలు ఉంది. అంటే చుట్టుపక్కల కూడా ఎంత గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయండి. ఈ అన్నిటికీ కూడా నిర్లక్ష్యం వహించి ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ఇది ఏంటంటే కక్షపూరిత చర్యలా ఉంది. గత గవర్నమెంట్ ఇచ్చింది, గత గవర్నమెంట్ చేసింది, దాన్ని మార్చాలి తీసుకుపోవాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. దయచేసి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎమ్మెల్యే గారి ఎంపీ గారు కానీ ఇతర ప్రతినిధులందరూ కూడా ఈ విషయంలో స్పందించి ప్రజలకందరికీ భీమవరంలో నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ కూడా కలెక్టరేట్ ఇక్కడే ఉంచేట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సార్ చెప్పండి, ఏమేమి చూస్తారు? సిపిఐగా మేము పార్టీలకు అతీతంగా ఈ రోజుని సమావేశంలో పాల్గొంటున్నాం. రఘురామకృష్ణరాజు గారు ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. ఎందుకంటే మరి P4 అంటే ఉన్నత వర్గాల వారికి కాదు, ఇది మొత్తం పేద బలహీన వర్గాల ప్రజలందరికీ మరి ఆమోదయోగమైనటువంటి కలెక్టరేట్ని నిర్మించాలి తప్ప ఉన్నత వర్గాల ప్లేస్లో కలెక్టరేట్ నిర్మాణం చేపట్టడం చాలా కరెక్ట్ కాదు. అది ఆ ఆలోచన విరమించుకోవాలని చెప్తున్నాం. మరి అలాగే ఎమ్మెల్యే గారు 3 ప్లేసులు అంటున్నారు. మరి ఉన్న ప్లేస్ని అక్కడ 124 జీవోని అమలు జరుపుతూ అక్కడ 100 కోట్లు మరి మంజూరు చేసినటువంటి మరి గత ప్రభుత్వం మరి ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయకోకుండా ఆ జీవో ఉండగా 3 ప్లేసుల్లో కడతాం, లేకపోతే ఆయన ఏమో బంజరు భూమిలో పెడతాం, ఇరిగేషన్ ల్యాండ్లో పెడతాం. పక్కా ప్లాన్ ప్రకారంగా సుప్రీం కోర్టు కాలువగట్లు, అలాగే బోధుగట్లు, అలాగే బంజరు భూమి ఇరిగేషను, R&B రోడ్లు ఇవన్నీ మరి మేము రోడ్లు పెద్ద చేస్తామని ఆ ప్రజలను నమ్మించి ఆ కట్టడాలన్నీ కూడా పడగొట్టడం జరిగింది ఆ నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన నైజం బయటపడింది, ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలకు ఆమోదమైనటువంటి ప్లేసు మార్కెటింగ్ యార్డు గత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారంగా ఇక్కడ అందరూ కూడా కట్టుబడి ఉన్నారని నేను తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి, ఏం చూస్తారు? భీమవరం వాసికి అలాంటి చర్యలు ఏమేమి చూస్తారు మీరు? ఇప్పటికే ఒకళ్ళేమో 3 ప్లేసులు అంటారు, ఒకళ్ళ తరలించుకుపోతాం అంటారు. కేటాయించిన దాన్ని సద్వినియోగం చేసుకుంటే అలాంటి చర్యలు చెప్పండి. మెయిన్ భీమవరం నియోజకవర్గంలో ఉన్న కలెక్టరేట్ని ఉండి నియోజకవర్గానికి తీసుకెళ్ళిపోతాము అనే విషయంలో ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు P4 విధానంలో కలెక్టరేట్ని కట్టేస్తాను, ప్రభుత్వ నిధులకి ప్రభుత్వ డబ్బుకి సంబంధం లేకుండా నేను కడతానంటున్నారు. P4 విధానంలో మీరు కలెక్టరేట్ కాదు సార్ కట్టవలసింది, పేద ప్రజలకు ఏమి కావాలో మీ నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా P4 విధానంలో సహాయం చేసి పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయికి ఒక దేవుళ్ళ నిలిచిపోవాలా అనే కోరికతో ఉంటే చాలా మంచిది అని ఆలోచిస్తున్నా. అదే విధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలాలలో ఉన్న పేద ప్రజల గుడిసెలన్నీ కూడా తీసి పారేశారు మీరు. పేద ప్రజలు గోల్డ్మని ఏడుస్తున్నా సరే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలాల్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా కూల్చడం అనేది జరిగింది. మరి అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న స్థలంలో మీరు కలెక్టరేట్ కడతాను అనటం హాస్యాస్పదంగా ఉన్నది, నమ్మశక్యంగా లేదు. కేవలం కాలయాపన చేస్తూ ఈ యొక్క కట్టడాలను నిలుపుదల చేయాలి అనే ఉద్దేశంతో ఆడుతున్న నాటకంగా ప్రజలు అనుకుంటున్నారు సార్. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మీకు ఫుల్ స్టాప్ పెట్టి మీరు కూడా సహకరించి, ఎందుకంటే ఈ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాల్లో మీరు ఎమ్మెల్యేగానే కాకుండా ఒక డిప్యూటీ స్పీకర్గా కూడా మీరు ఉన్నారు, గౌరవనీయులు. ఆ గౌరవాన్ని మీకు పెరగాలంటే ప్రజల హృదయాలలో ఉన్న ఆలోచన విధానాన్ని మీరు గుర్తించి వాళ్ళ ఆలోచనల మేరకు మీరు పనిచేసేటట్లుగా ఉండి మంచి పేరు సంపాదించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం.